అసోంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టనుంది. ఈ మేరకు ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించాయి. దాదాపు 7 సంస్థలు అంచనాలు విడుదల చేయగా అన్నీ కూడా కమలం పార్టీకే జై కొట్టాయి. అసోంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారం చేపట్టనుంది. ఈ మేరకు ఎగ్జిట్ ఫలితాలు విడుదలయ్యాయి. అసోంలోని 126 శాసనసభ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరిగింది. ముందస్తు అంచనాలు విడుదల చేసిన సంస్థలన్నీ కమలం పార్టీకే జై కొట్టాయి. యాక్సిస్ మై ఇండియా ఎన్డీఏకు 88 నుంచి 100 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్కు 24 నుంచి 36 సీట్లు, ఇతరులకు 3 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించాయి. ఎన్డీఏ కూటమికి 85 నుంచి 95 స్థానాలు మ్యాట్రిజ్ అంచనాలు విడుదల చేసింది. కాంగ్రెస్కు 25 నుంచి 32 సీట్లు, ఇతరులకు 6 నుంచి 12 స్థానాలు వస్తాయని తెలిపింది. ఎన్డీఏకు 68 నుంచి 72 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. కాంగ్రెస్కు 22 నుంచి 26 సీట్లు, ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏకు 88 నుంచి 98 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్కు 22 నుంచి 32 సీట్లు, ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు వస్తాయని పేర్కొంది. పీమార్క్ ఎన్డీఏకు 82 నుంచి 94 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేసింది. కాంగ్రెస్కు 30 నుంచి 40 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఓట్ వైబ్ ఎన్డీఏకు 90 నుంచి 100 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్కు 23 నుంచి 33 సీట్లు, ఇతరులకు 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. జేవీసీ ఎన్డీఏకు 88 నుంచి 101 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ ఫలితాల్లో పేర్కొంది. కాంగ్రెస్కు 23 నుంచి 33 స్థానాలు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని పేర్కొంది.